శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని హిందూ సమ్మేళన సమితి నగర అధ్యక్షులు, జిఎస్ఎల్ సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు తెలిపారు. స్థానిక ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మరో 100 ఏళ్లు హిందూ సమాజాన్ని చైతన్యవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నట్టు డాక్టర్ భాస్కర్రావు చెప్పారు. మొబైల్లో ఒక శ్లోకాన్ని ఆయన వినిపించి చివరిలో శాంతి శాంతి అనడాన్ని ప్రస్తావిస్తూ హిందూ సమాజం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందన్నారు. ఆర్ఎస్ఎస్ చేసే కార్యక్రమాలకు తోడుగా ఊళ్ళోని ప్రముఖులతో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసి చైతన్యాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ, హిందువులను చైతన్యపరిచి శక్తివంతం చేయడం, సాంస్కృతిక పునరుజ్జీవనం చేయడానికి గడిచిన 100 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ దేశంలో పనిచేస్తుందన్నారు. బండ్ల శంకర్, నిమ్మలపూడి సుబ్బరాజు, డిహెచ్పి శాస్త్రి, గొర్రెల సురేష్ తదితరులు పాల్గొన్నారు. 100 ఏళ్ళు రాష్ట్రీయ స్వయం సేవక సమితి పూర్తి చేసిన సందర్భంగా హిందూత్వం సమాజాన్ని పునర్జీవనం పోసి మరీ ఇంకో 100 ఏళ్ళు ఇంకా ఉన్నతిలో ఉండాలి, ప్రపంచంలో అగ్రస్థాయిలో నిలబడాలని చెప్పి నాన్ పొలిటికల్ పీపుల్ అండ్ వేరే కాకుండా అందరూ కూడా కలిసి ఉండి వర్గాన్ని ఎన్నుకొని ఊళ్ళో పెద్దలు డిఫరెంట్ గ్రూపులు అందరూ కూడా చేసి ఒక కమిటీ కింద ఏర్పడి ఫ్యూచర్లో ఈ 100 డేస్ సందర్భంగా హిందూత్వాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళచ్చు. హిందూత్వం అన్నది ద వే ఆఫ్ ది లైఫ్. ఇది నథింగ్, దేనికి ఏ మతానికి దానికి సంబంధించింది కాదు. హౌ టు లివ్, హౌ టు లెట్ ది లివ్, అదర్ పీపుల్ గోన్ టు లివ్, అండ్ ఆల్సో ప్రపంచానికి శాంతి ఎలా చేయాలన్నది హిందూత్వం చెప్తుంది తప్ప మనం ఎవరి మీద యుద్ధం చేయం. మన మీద ఎవరిని యుద్ధం వస్తే మనం ఊరుకోం. అలాగే మనం ఎవరిని మాట అనం, మన ఎవరిన మాట అంటే మనం ఊరుకోం. అందువల్ల దానికి సమాధానం చెప్తాం, దానికి సరైన సమాధానం సరైన రీతిలో చెప్తాం. అందువల్ల ఈ హిందూత్వం గొప్పదనం అన్నది గత 1000 సంవత్సరాలుగా వరల్డ్ ఉంది. గత కొన్ని 100 సంవత్సరాలుగా కొంచెం మసకబూరి డిఫరెంట్ ఆస్పెక్ట్లు మెసపోతుంది. ఈ మసిని తీసి మేలు బంగారంగా ముందు నిలబెట్టాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఓలేటి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని ఆర్ఎస్ఎస్కి సంబంధించి. ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేయబడి 100 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము చేసినటువంటి పనిని అభినందించి దానిని చాలా సన్నిహితంగా పరిశీలించినటువంటి దేశంలో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది హిందూ సమ్మేళనాన్ని నిర్వహించాలని తలపెట్టారు. దాంట్లో భాగంగానే రాజమండ్రి నగరంలో కూడా డాక్టర్ గన్ని భాస్కర్రావు గారు అనేక సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్తో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు. సంఘ కార్యక్రమాలను వారు పరిశీలిస్తూ ఉన్నారు. వారు చొరవ తీసుకొని రాజమండ్రి నగరంలో ఉండేటటువంటి రాజకీయేతరమైనటువంటి రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఒక 25-30 మంది పెద్దలతోటి ఒక సమితిని ఏర్పాటు చేసి రాజమండ్రిలో సుమారుగా ఒక 50 చోట్ల హిందూ సమ్మేళనాలు నిర్వహించాలి అని, హిందుత్వానికి సంబంధించినటువంటి సరైనటువంటి దృక్పథాన్ని సమాజంలో వ్యాప్తి చేయాలని సంకల్పం చేశారు. వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు అందరూ కూడా వారు తలపెట్టినటువంటి మహాయజ్ఞానికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. సహజంగానే అందిస్తారు. ఈ వేదిక మీద నుంచి కూడా చెప్తున్నాను, సంపూర్ణమైనటువంటి సహకారం వారికి లభిస్తుంది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని వారు ముందుకు తీసుకువెళ్తారని, ఇది దిగ్విజయంగా జరుగుతుందని ఆశిస్తూ ప్రజలందరినీ కూడా దీనికి సహకరించవలసిందిగా అభ్యర్థిస్తూ సెలవు.